కార్తీక మాసం బుధవారం ఇక్కడ తెల్లవారుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు రూమ్స్ కోసం సామాన్లు పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. రూమ్స్ ఖాళీ అవ్వగానే వాళ్ళకి ఇస్తారు. ఇది రామకోటి స్తూపం. పైన హనుమంతుడి విగ్రహం, ఆ పైన ఉన్నది, దాని వెనకాల ఉన్నది రాధాకృష్ణ మందిరం, కింద ఉన్నదేమో సీతారామచంద్ర మందిరం. తర్వాత ఇది ఆకాశ దీపం కూడా వెలుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇది మానస సరోవరేశ్వరుని గుడి. ఇక్కడ కాశీలో అనేక వందల కుండాలు ఉంటాయి. వాటికి సంబంధించిన ఈశ్వరుడికి ఆ పేరుతో పిలుస్తారు. ఒక శివలింగం ఉంటుంది. అందరూ రాగి చెంబులు తీసుకుని, ఈ నీళ్లు తీసుకుని గంగలో స్నానం చేసినా సరే, ఎక్కడ స్నానం చేసినా సరే, ఆ రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ శివలింగం మీదకి అభిషేకంలాగా పోస్తారన్నమాట. ఇది ఒక బావిలాగా చేదుకోవడానికి వీలుగా చేశారు. ఇక్కడ కూడా మానస సరోవరేశ్వరుడు ఆలయం కూడా గేట్లు ఓపెన్ చేశారు. అక్కడ పూజ జరుగుతుంది. ఇంకా సోమవారాలు అప్పుడైతే తెల్లవారుజామునే జరుగుతుంది. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చాలామంది భక్తులు ఇప్పటికే లేచి తెల్లవారుజామున ఇక్కడ మందిరంలో రామాయణం, ఇక్కడ రాముడు, పిల్లలు, దశరథుడు, కౌసల్య, బాల రామునితో ఆడుకోవడం, ఇది గురుకులంలో పాటలు నేర్చుకోవడం. ఇది సీతాదేవి. సో అరణ్యవాసంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనుకుంటాను. ఇది సీతారామ కళ్యాణం. ఇది శబరి దగ్గర రామలక్ష్మణుడు. ఇది రాముడు శివధనుస్సు విడిచినప్పుడు సీతా కళ్యాణం. ఇది రాముడు హనుమకి తన ముద్రికను సీతకు చూపించమని ఇచ్చిన సందర్భం. తర్వాత ఇది యశోదాకృష్ణ. తర్వాత ఇలా అనేక రకాల. ఇది రామ పట్టాభిషేకం. ఇది పుష్పక విమానంలో సీతారాములు లంక నుంచి అయోధ్యకి చేరుకోవడం. తర్వాత ఇది రామలింగేశ్వర ప్రతిష్ట పూజ. ఇది వారధి నిర్మించడం. అలా రకరకాల చిత్రాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా కార్తీక దీపం పెట్టారు. ముందు కూడా విగ్రహం ఉంటుంది, శివుడి విగ్రహం. ఇక్కడ సాయంకాలం దీపాలతో మొత్తం రోజు పూజ చేసి అన్ని మందిరాల్లోనూ చూపిస్తారు. అన్ని గదుల్లోనూ ఆ ధూపాన్ని వేస్తారు. మానస సరోవర్ కొంచెం నమస్కారం చేసుకుని వెళుతాం. అలా రకరకాల భక్తులు రకరకాల స్టేజెస్లో ఉంటారు. గంగతోని స్నానం చేసి వచ్చిన భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఎప్పుడు సందడిగా హడావుడిగా భక్తి వాతావరణంలో ఉంటుంది ఈ ఆశ్రమ ప్రాంతం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.